ఈ మంచి శుభవేళ దేవుని వాక్కు మిమ్మలను దర్శిస్తుంది. ఒక్క నిమిషం చెవియొగ్గి ఆలకించండి. యెషయా 49:13లో ఈ విధంగా వ్రాయబడినది: శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఈ వాక్యంలో దేవుని ప్రజలు శ్రమనొందిన జనులుగా కనపడుతున్నారు. కారణం వారు దేవుణ్ణి మర్చిపోయారు, ఆయనను విడిచిపోయారు. ఆయనకు దూరమైపోయారు. గనుకనే వారు శ్రమనొందిన జనులుగా మిగిలిపోయారు. ఈ మాటలు వింటున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? వేదన, దుఃఖం, బాధ, కన్నీరు, కలతలతో కలవరపడుతున్నారా? ఇప్పుడైనను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ మనసును దేవుని వైపుకు తిప్పండి. తన ప్రజలు దేవుడికి దూరమైపోయినా దేవుడు మాత్రం వారికి దూరం కాలేదు. తన జాలిని వారికి చూపించాడు. తన ఓదార్పును దేవుడు వారికి అనుగ్రహించెను. మరి మిమ్ములను కూడా ఆయన వట్టిగా వదిలివెయ్యడు. సహాయం చేయమని మీ చెయ్యి ఆయనకందిస్తే మీకు ఆయన సహాయం తక్కువ కాదు. ఈ మాటలన్నీ మీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. ప్రతిదినమూ వాగ్దానముతో పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.